గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్ విత్ మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏషియాలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు. కాంగ్రెస్లో చిచ్చు, హనుమంతరావు కొత్త ఉచ్చు. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్ నో డీజిల్, ఢిల్లీ కాలుష్యానికి వ్యూహం. ఇసుక డోర్ డెలివరీ, ఇక నుంచి నో వరీ. హైదరాబాద్ కవాడిగూడలో కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారని వెల్లడించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ తన హయాంలో జరగడం సంతోషదాయకమని వివరించారు. ఒకప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ ఏషియాలోనే అతిపెద్దదని, 1981 వరకు వరంగల్ ఎయిర్పోర్ట్లో ఏదో ఒక కార్యకలాపం జరుగుతూనే ఉండేదని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశ విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందని అన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 79 నుంచి 150కి పెరిగిందని చెప్పారు. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని, ఇవాళ వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ శుభవార్త పంచుకోవడం సంతోషదాయకమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వనపర్తి చేరుకున్న సీఎం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక జెడ్పీ పాఠశాలలో చిన్ననాటి స్నేహితులను కలిశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వనపర్తిలో స్వయం ఉపాధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొన్నారు. అలాగే కాశీం నగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. వనపర్తిలోనే విద్యాభ్యాసం చేసిన సీఎం రేవంత్ విద్యాభ్యాసం సమయంలో పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉండేవారు. అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. ప్రజాపాలన, ప్రగతి బాట బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సాయంత్రం వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం వనపర్తి నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు సీఎం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత వి హనుమంతరావు సొంత పార్టీ అధికార కాంగ్రెస్లో చిచ్చు రేపారు. తన ఇంట్లో నిర్వహించిన ఓ చిన్నపాటి సమావేశంతో ఆయన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద రచ్చకే తెరలేపారు. విహెచ్ తన సామాజిక వర్గం మున్నూరు కాపు వర్గానికి చెందిన నేతలతో తన ఇంటిలో ఓ సమావేశం నిర్వహించారు. అనుభవం పరంగా సీనియర్ మోస్ట్ నేత కావడంతో విహెచ్ పిలిచినంతనే మున్నూరు కాపు నేతలంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. అధికారిక కాంగ్రెస్తో పాటుగా విపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మున్నూరు కాపు నేతలు పెద్ద సంఖ్యలోనే ఈ భేటీకి హాజరయ్యారు. హాజరు కావడంతోనే సరిపెట్టిన ఈ నేతలంతా విహెచ్ బాటలో నడవాల్సిందేనని ఒకంత గట్టిగానే తీర్మానించుకున్నట్లుగా సమాచారం. మున్నూరు కాపులంతా ఐక్యంగా కలిపి ఉంచేందుకు ఏకంగా ఓ కమిటీనే ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలకు చెందిన నేతలకు అందులో భాగస్వామ్యం దక్కేలా చేసింది. ఇక కులగణన పైన ఈ భేటీలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి కలిగిన నేతగా విహెచ్కు గుర్తింపు ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ బీజేపీదేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వరంగల్లో చేసిన ఆందోళన సరికాదని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌమ్యుడని, ఆయనపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. కిషన్ రెడ్డి తన పార్టీని మార్చలేదని చెప్పారు. రేవంత్ అవసరాల కోసం పార్టీ మారారని తెలియజేశారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే, మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది. ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను పైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు. బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట పారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం, దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు. నీలాగా పదవుల కోసం, అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినవో అదే పార్టీలకు ఈ ముఖ్యమంత్రి కాలేదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు. రాష్ట్ర ప్రజలకు డోర్ డెలివరీ ద్వారా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ తయారు చేయాలని సూచించారు. అవసరమైన వారు ఇసుక బుక్ చేసుకుంటే వెంటనే ఎంత కావాలంటే అంత సరఫరా చేసేలా ఉండాలని పేర్కొన్నారు. నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సప్లై చేయాలని చెప్పారు. వీటన్నింటి ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కొత్త ఇన్ఛార్జ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడో తాకినట్లు ఉన్నాయని అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద జోక్ అంటూ మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ అని తెలిపారు. ప్రజలను సొమ్మును బ్యాగులు కంటైనర్లకు కంటైనర్లు మీరు దోచుకుంటుంటే కాగ్ రిపోర్టే చాలా విషయాలు చెప్పిందని ఆరోపించారు. మైకుల ముందు రోజు అబద్ధాలే చెప్పుడు మొదలు పెడుతున్నారు. మీరు, మీ బావగారు, మీ సోదరి, మీతో కలిసిన మిత్రులంతా కూడా ఈరోజు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతో ఏదో బయట పెట్టే ప్రయత్నం, లేకపోతే మీ ఏంటో అది మీరు అకామిడేట్ చేసుకున్న
సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి, మైకులకు ఏమీ స్టిక్కర్స్ లేకుండా. కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు. రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు. డెఫినెట్గా నేను అంటున్నా, మీరు మైకుల ముందు మాట్లాడలేరు, నిజం అంతర్గతంగా మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ ప్రజలు ఉంటారు. కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు, ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచరు. కాబట్టి ఈ లాస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంతో కాదు, నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా ఉంటుందని మాత్రం చెప్పగలను మిత్రమా కేటీఆర్. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది. మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి. కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ గారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులు కంటైనర్లను మీరు దోచుకుంటుంటే కాగ్రిపోటే చాలా విషయాలు చెప్పింది కదా. అలాంటి నాయకుణ్ణి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. మూమెంట్ క్రెడెన్షియల్స్ అని తెలంగాణ తెచ్చిండని, అసలు లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పి ఎంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. 1000 కోట్ల రూపాయల ఎన్నికల్లో ఖర్చు చేసిండ్రు. ఏ సింపుల్ మ్యాన్, ఒక సామాన్య. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చారట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు గద్దర్ సినీ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలను ప్రజాస్వామ్యం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారుల నుంచి నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని, ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లుగా స్పష్టం చేశారు. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లుగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్యా పుంజాల అన్నారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారు అని చెప్పి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశీస్సులు మెండుగా ఉంటాయని స్పష్టంగా చెప్పమని కూడా నాకు చెప్పారు. సో మీ అందరికీ సంగీత కళాకారులకి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి, సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరికి కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే
ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామా నాటకాలు వేసే టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి బంపర్ ఆఫర్ తగిలింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరి బాధ్యతలు తీసుకోనుంది. ఈ తరుణంలోనే ఏపీ మహిళల కోసం పని చేయనున్నారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టు కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ విజయ్ హీరోయిన్ అయ్యింది. తాజాగా మీనాక్షి చౌదరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత దిల్ రాజు, వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నేడు కందిలోని ఐఐటి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎన్ మూర్తితో కలిసి హెలిప్యాడ్ సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీఐపీ పార్కింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ఐడి కార్డుల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన కోసం 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయాలని వివరించారు. అలాగే హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను కంది నుంచి శంకర్పల్లి మీదుగా వెళ్లాలని, ఆదివారం సాయంత్రం వరకు క్రషర్, మొరం వాహనాలు సంగారెడ్డిలోకి అనుమతించబోమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయకూడదని ఢిల్లీలో ఇటీవల అధికారికంగా చేపట్టిన రేఖా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు తర్వాత సర్వీస్ అయిపోయిన వాహనాలకు బంకుల్లో పెట్రోల్ డీజిల్ పోయకూడదని ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఏ వాహనమైనా దాని జీవితకాలం అంటే 15 ఏళ్లు ఉంటుంది. అప్పటి వరకు ఆ వాహనం కండిషన్ బట్టి మరో 3 ఏళ్లు 5 ఏళ్లు దాని లైఫ్ టైంను పొడిగిస్తూ ఉంటారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చితే కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా స్క్రాప్కు ఇచ్చేసిన వాహనాల యజమానులు కొత్త వాహనాలు కొంటే వాటిలో డిస్కౌంట్, రిజిస్ట్రేషన్ ఛార్జీలో తగ్గింపు లాంటి అనేక లాభాలు దక్కుతాయి. అయితే ప్రతి ఏడాది శీతాకాలం ప్రారంభానికి ముందు నుంచి తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు. పెట్రోల్ బంకుల వద్ద అవసరమైన టెక్నికల్ గ్యాడ్జెట్లతో ఏర్పాటు చేస్తామని, అవి 15 ఏళ్లు దాటిన వాహనాలను గుర్తిస్తాయని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచిందంటే అక్కడ ఎలాంటి కాలుష్యం నమోదవుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ రోజు స్థానిక దర్శన కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో టికెట్లు ఇవ్వనున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి స్వామివారి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరి నెలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గింది. గత నెలలో ఒక్కరోజు కూడా బయటికి రాని క్యూ లైన్లు ఎక్కువ రోజులు కంపార్ట్మెంట్లోనే వేచి ఉండే అవసరం లేకుండా శ్రీవారి దర్శనం కంప్లీట్ అయింది. ఫిబ్రవరి నెలలో భక్తుల సంఖ్య తగ్గడంతో కేవలం స్వామివారిని 19.12 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ.